ఈరోజు మనము లేదు మరణం గురించి తెలుసుకుందాము. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, నా గురువుగారైన భీమినేని వంశీకిరణ్ సార్కి, అలాగే నాకింతటి అవకాశం ఇచ్చిన మహోవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. లేదు మరణం గురించి తెలుసుకుందాము. ఇది మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ రాసినది బుక్. దాని నుంచి జ్ఞానం తీసుకున్నాము. పత్రి సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మాస్టర్ స్టార్ట్ చేసుకుందాము. సృష్టిలో ప్రతి జీవికి దేహ మరణం అనేది తప్పదు. మరణం అంటే ఏమిటంటే ఇక్కడ అంటే మనము ఉన్న ప్రదేశాన్ని వదిలి కొత్త ప్రదేశానికి వెళ్ళడమే, అంతేగాని తప్ప ఇక్కడ ఉండే ఆత్మ అక్కడ కూడా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ ఏదైతే ఆత్మ ఉంటుందో ప్రదేశాన్ని మాత్రమే మారుస్తాం మనము, అంటే దేహాన్ని వదలడం వల్ల. కానీ ఇక్కడ ఏదైతే ఆత్మ ఉంటుందో అక్కడ కూడా అదే ఆత్మ ఉంటుంది. ఇంకా ఏం లేదు. మరణం అనేది ఒక మలుపు మాత్రం, అంతే అన్నమాట. అంతే తప్ప లేదు, కాదు, కూడదు అంటానికి కూడా అసలు ఏమీ లేదు. అలాగే ఇక్కడ మనకు రకరకాల దశలు చూసుకున్నట్టయితే కనుక బాల్యము, కౌమారము, యవ్వనము, ముసలితనము, అంటే ఏ వ్యక్తికైనా సరే ఇవన్నీ ఉంటాయి కదా. పుట్టిన దగ్గర నుంచి కూడా మామూలుగా చూడండి, కొంతమంది ఏంటి పుట్టగానే చనిపోతూ ఉంటారు, అంటే పురిట్లోనే పోయారంటారు, వినుంటాం కదా మనము. అలాగే కొంతమంది పుట్టిన తర్వాత చనిపోతూ ఉంటారు. కొంతమంది ఏమైంది మధ్య వయసులో, ఇంకా ముసలితనం వచ్చినాకనైతే ప్రతి ఒక్కరు కూడా విధిగా చనిపోవాల్సిందే, మనందరికి తెలిసిందే అది. కాబట్టి కొంతమంది ఏమైందంటే ఇంకా ఆర్థిక శారీరక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, ప్రాబ్లమ్స్ భరించలేను అని కూడా నాకు మరణం కావాలని వాళ్ళు కోరుకుంటారనమాట. అట్లాగే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ లైఫ్ లీడ్ చేయడానికి భరించలేక, వాళ్ళు లైఫ్ లీడ్ చేయలేకనే అలా చేసుకుంటారనమాట. ఇంకోటి ఏంటంటే బాగా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండి, వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఎవ్వరు చేసేవాళ్ళు లేక ఇంకా అప్పుడు కూడా వద్దనుకుంటారనమాట. ఈ 2 రకాల బలహీన పరిస్థితుల్లో కూడా తన మరణాన్ని తానే కోరుకుంటారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే చూడండి, పెద్ద పెద్ద బిజినెస్లు ఇట్లా నిర్వహిస్తుంటారు. వాళ్ళకు బిజినెస్లో ఏమైంది, లాస్ జరిగిద్ది కదా, ఆ టైంలో కూడా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇంకా ఇప్పుడు భార్యాభర్తల గొడవలు, వాటి వల్ల ఏం చేస్తారు, ఇప్పుడు ఒక భార్య ఉందనుకోండి, మనం ఎన్నో న్యూస్లు అవి వింటూ ఉంటాం కదా. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏదైతే విషం తీసుకొని అదే ఆ పిల్లలకు కూడా అలాగే ఇస్తూ ఉంది. అంటే ఇక వాళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుందన్నమాట. అంటే అలా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జీవితాన్ని పొడిగించుకోవాలనుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఈ జీవితాన్ని పొడిగించుకునే దాంట్లో మనము ఒకటి యయాతి మహారాజు గురించి మనము తెలుసుకున్నట్టయితే, ఆయన రాజు కాబట్టి ఎన్నో భోగభాగ్యాలు, సిరి సంపదలు అలా ఎన్నో ఉంటాయి. అంటే ఆయన లైఫ్ కూడా అంత ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఆ, ఏమైతుందంటే అంటే ఆ, వాళ్ళకు చాలా సంపద అన్నీ ఉంటాయి కాబట్టి ఆ భోగాలన్నీ అనుభవిస్తాడు. కానీ ఏమైతుంది, ఆయనకి ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం రావడం వల్ల ఆ, ముసలితనం వస్తుంది, కానీ ఆయనకి కోరికలు అనేవి ఏమీ పోవన్నమాట. కోరికలు ఏమి తీరవు. కాబట్టి తన లైఫ్ని ఏమవుతుంది, ఆయన పొడిగించుకోవాలనుకుంటాడు. పొడిగించుకోవాలనుకున్నప్పుడు ఆ, శుక్రాచార్యుడు అతని గురువు అనమాట. అతన్ని అడుగుతాడు, నువ్వేమైనా దీంట్లో సహాయం చేస్తావా, నీ శక్తిని ఏమైనా ఇస్తావా అని అడుగుతాడు అనమాట. అంటే నేను నా శక్తిని నీకు అలా ఇవ్వలేను, నాకు కూడా ఆ అర్హత లేదు నీకు ఇచ్చేది. కాకపోతే మీ వాళ్ళు ఎవరైనా, ఈయనకు నలుగురు కుమారులు అనమాట, మీ వాళ్ళు ఎవరైనా ఈ నలుగురు కుమారులు ఉన్నారు కదా, దాంట్లో ఎవరైనా వాళ్ళ యవ్వనాన్ని మీకు ఇస్తారేమో అడగండి అని అంటే, నలుగురు కొడుకులను కూడా అడుగుతాడు. నలుగురు కొడుకులను అడిగితే మొదటి ముగ్గురు ఏమంటారంటే ఇవ్వను అంటారు. లాస్ట్ చిన్న అతను ఏమంటాడంటే, ఇస్తాను నాన్న, నీకోసము నా యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. అలా యవ్వనాన్ని తీసుకోవడం వల్ల ఏం జరిగింది, ఈయనకి ఇంకొక 40, 50 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయినాయి. అలాగే ఇప్పుడు
మళ్ళీ ఇప్పుడు అతను ఇచ్చాడు గదా! కొడుకు గూడా ఏమైతది ఇంకో 2, 3 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నాడు గదా! ఇప్పుడు కొడుకు. ఆయన యవ్వనాన్ని ఈయనకిచ్చిండు. ఈయన ముసలితనాన్ని ఆయన తీసుకున్నాడు గాబట్టి, ఆయనకు ఏం జరిగిద్దంటే, ఇంకా ఒక 2, 3 సంవత్సరాల్లో ఆయన చనిపోయే దశలో ఉంటాడనమాట. అలా తీసుకున్నాక గూడా ఏం జరిగిద్ది, ఆ 40, 50 సంవత్సరాలు గూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగా వాటన్నిటిని అనుభవిస్తుంటాడు భోగాల్ని గూడా. ఆ 40, 50 సంవత్సరాలు గూడా అయిపోతాయి. అప్పుడు గూడా ఆయనకేం జరిగిద్దంటే కోరికనేది ఏం తీరదు. తీరకపోయేటప్పటికి అప్పుడు ఓకే. దీంట్లో గూడా ఏం తృప్తి అనిపియదాయనకు. అయితే ఇది కాదు. ఇంకా ఏదో ఉంది. ఇంకా నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడనమాట. అనుకున్నప్పుడు ఆహ్, అప్పుడు ఆయన సాధన చేస్తాడు చివరి దశలో. చివరి దశలో సాధన చేసి అప్పుడు భగవంతుడిని ఆయన తెలుసుకోవడం అనేది జరుగుతుందనమాట. అట్లా. అంటే అసలైన తృప్తి, ఆనందము అక్కడ కలుగుతుందని అప్పుడు భగవంతుడనేది ఆయన పట్టుకుంటాడనమాట. అంటే ఇక్కడ రాజుగా ఉండి వయసుని పొడిగించుకొని సాధన మాత్రం ఏం చేస్తాడంటే ముసలితనం వచ్చినాకే చేస్తాడు. అప్పటిదాకా ఆయన ఏం సాధన అనేది ఏం చేయడనమాట. అలా జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది కదా అని తర్వాత ఏమీ లేదు కదా అనుకునే వాళ్ళే ఎంతోమందుంటారనమాట. ఎంత బతికితే అంత మంచిది అనుకునేవాళ్ళు. అంటే 90% మంది ఇలాగే ఉంటారనమాట. అలాగే వ్యాపారస్తులు గూడా ఉంటారు. ఇంకా ఉంటే బావుంటుంది. అంటే ఎంతో సంపాదన ఉంటుంది వాళ్ళకు. అదే అనుభవించడానికి ఆ వయసనేది లేదు గాబట్టి, ఇంకా నా జీవితాన్ని పొడిగించుకోవాలని వ్యాపారస్తులు అయినా, డబ్బు అధికంగా ఉన్నవాళ్ళు గూడా అనుకుంటారు. అదే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏంది పిల్లలకు మన పిల్లల బాధ్యతలు అన్నీ తీరిపోయినాయనుకో, అలాంటి కోరికలనేవి మనకు ఏమీ ఉండవు. ఇంకా అయిపోయింది గదా! ముగించుకోవాలన్న ఉద్దేశంలోనే ఉంటామనమాట మనకు. అలాగే. మామూలుగా ఒకటే తొందర అనే దాని గురించి మనం తెలుసుకుందాము. మరణం తథ్యము అని ప్రతి మనిషికి తెలుసు కదా! మరణం తథ్యం అనేది. ఆది నుంచి తుది వరకు అంతా కూడాను ఈ మరణం తథ్యము అనేది తెలిసిన సత్యమే గదా! కానీ ఇక్కడ ఏంటంటే ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ఏంటంటే అన్నింటికంటే ఆహ్, అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటి అని అడుగుతాడు. అయితే యక్షుడు నాకంటే ముందు తరాల వాళ్ళు మా తాతలు, మా తండ్రులు అందరూ గూడా ముత్తాతలు అందరూ గూడా చనిపోయారు. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం అలా ఉంటుంది అని చెప్పాడనమాట. అంటే నేను కూడా పోతాను. అది సత్యమే. కానీ నేను పోను. నా ఆలోచనల సరళిలో, నా జీవిత సరళిలో, నేను మాట్లాడే విధానంలో గాని అది ఉందని గుర్తించుకోడు. అంటే ప్రతి ఒక్కరు గూడా అలా గుర్తించుకోరనేది చెప్తుండనమాట. అందుకే ఆశ్చర్యం అంటాడనమాట. ధర్మరాజు ఇక్కడ ఉన్నంత వరకే మన మాట తీరు, జీవన సరళి అన్నీ వ్యవహరించే తీరు అంతా మరణంతోటే అంతమవుతుంది. ఇక్కడున్నయి ఇక్కడే మరణంతోటే అంతమవుతాయన్నమాట. దీని తర్వాత ఏమీ లేదు అంతే అనుకుంటాడు. తర్వాత మాత్రము జీవనం అనేది ఉంది. ఇది మాత్రము ధ్యానులకు మాత్రమే తెలుస్తుంది. మామూలు వ్యక్తులకు మాత్రము తెలియదు. అంటే మామూలు వ్యక్తులు ఏమనుకుంటారంటే ఇక్కడ చేసేవన్నీ ఇక్కడి వరకే అయిపోతూ ఉంటాయి. ఇంకా మరణం తర్వాత ఏమీ ఉండదని. కానీ మరణం తర్వాత గూడా ఉంటుంది అనేది ధ్యానులకు మాత్రమే తెలుస్తుంది. అలాగే. నాస్తికులకు మాత్రము తెలియదు. నాస్తికులు మళ్ళా ఆస్తికులకనేది తెలుస్తుంది. నాస్తికులు అంటే దేవుడినే నమ్మరు గదా! వాళ్ళు. దేవుడినే నమ్మరు గాబట్టి ఇది గూడా నమ్మరనమాట. ఏది నమ్మరు. అలా. మామూలుగా చూడండి మనము మనందరికీ గూడా తెలుసు. 2012లో అలా యుగాంతం వచ్చింది గదా! యుగాంతం వచ్చినప్పుడు ఏమైంది మామూలుగా మేకలు, కోళ్ళు అంటే ఇంక నాన్ వెజ్ తెచ్చుకోవడము, పార్టీలాగా మందు అంటే తిని, తాగి చావాలి. అంటే అప్పటికే అంతా మింగేయాలి, తాగేయాలి అన్న ఉద్దేశంతోటి అలాగే ఇంకా అంటే మా నాన్న చిన్న వయసులో గూడా స్కైలాబ్ అనేది పడతది అని అనడం వల్ల అప్పట్లో గూడా ఈ కోళ్ళు గూడా తర్వాత ఉండవు గదా! ఎలాగో ఇప్పుడే కోసుకొని తిందామని అప్పుడు గూడా అలాగే కోసుకొని తిన్నారట. అదంతా అనేది అసలు ఏమీ ఉండదనమాట. అది ఒక యుగ మార్పిడి అంతే. ఇప్పుడు 2012లో గూడా మనకు యుగ మార్పిడిలాగే జరిగినట్టు. అప్పుడు స్కైలాబ్ పడ్డప్పుడు గూడా అలాగే అనమాట. అలా నాస్తికులు అంటే నాస్తికులు ఏమనుకుంటారంటే పక్క వాళ్ళ మోసం
అంటే పక్క వాళ్ళని మోసం చేసైనా, ఇబ్బంది పెట్టైనా, వాళ్ళని దోచుకొనైనా సంపాదించాలి. అన్ని భోగాలు ఉన్న అంటే ఇప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడే, మనం బతికున్నప్పుడే అన్ని భోగాలు అనుభవించాలని అనుకుంటారనమాట. ఈ జీవిత సత్యం మామూలుగా మరణం తర్వాత గూడా ఉంది అనేది మన తల్లిదండ్రులకు తెలియదు గదా! ఈ జీవిత సత్యం మన తల్లిదండ్రులకే తెలియదు కాబట్టి, మనం గూడా ధ్యాన మార్గంలో లేమనుకోండి, మనకు గూడా తెలియదు. అప్పుడు మన పిల్లలకు గూడా మనం ఏం నేర్పిస్తాం, ఏం నేర్పించలేం గదా! అలాగా. అంటే ఇక్కడ మనకు పదిరిసారి ఏం జెప్తున్నారంటే, తాను చెడ్డ కోతి వనమల్ల చెరిచే. అంటే మనకే తెలియనప్పుడు మన పిల్లలకు ఇంకా ఏం నేర్పిస్తాము? అంటే గుడ్డెద్దు చేల పడ్డట్టే అనే అంటున్నారనమాట సారు. అంటే ఈ తెలియని వాళ్ళను తయారు చేసి మనము ఏం జేస్తున్నామంటే, ఇలా ప్రపంచంలోకి వదులుతున్నామనమాట. పడినట్టుంది ఏడు పడ్డదో లోకంలోకి వదులుతున్నాము. దయచేసి మీరు అన్‌మ్యూట్ చేసుకోకండి. ఎందుకంటే మళ్ళా మ్యూట్ అది చేయడానికి ఇలా లోకంలోకి వదులుతున్నారనమాట. అలా తల్లిదండ్రులు పిల్లల్ని అస్తవ్యస్త జీవితానికి గురి చేస్తున్నారనమాట. ఎందుకిలా జరుగుతుంది అంటే, చర్మచక్షువులతో ఒకటే అవగతం అవుతుంది మనకు. జీవితం మరణంతోటే అంతమవుతుంది అని. అంటే మన కంటికి కనిపిచ్చేదే గదా! మనము నమ్ముతూ ఉంటాము. ఏమిటి ఇక్కడ ప్రతి వ్యక్తి మరణిస్తున్నాడు అంటే, అక్కడ ఇప్పుడు మరణించిన వ్యక్తి ఏమైతుంది ఆయన చనిపోయి అక్కడ ఆహ్, హ్మ్, ఏమి ఇప్పుడు కదలికలు లేకుండా ఇట్లా ఉండిపోతున్నాడు గదా! అంటే అక్కడ మనకు కనిపిస్తుంది గదా! అతను మరణాన్ని పొందాడనేది. అలా అంటే మన కళ్ళకి కనిపించేది మనము నమ్ముతున్నామనమాట. మరణించిన తర్వాత గూడా జీవితం ఉందని, అలాగే ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళకి గూడా కొంత వినుంటారు. వాళ్ళు గూడా ఏంటి అంటే, ఇప్పుడు పితృతర్పణాలు అలాగే కర్మకాండలు, తద్దినాలు ఇవన్నీ పెడుతున్నాడంటే, అక్కడ గూడా వాళ్ళు ఏంటి అతను ఉన్నాడు అన్న ఉద్దేశ్యంతోటే పెడుతున్నారు గదా! అంటే అతను లేడు అన్న లేడు కాబట్టి కంప్లీట్‌గా ఆత్మ గూడా లేదనుకుంటే పెట్టరు గదా! అలాగ పెడుతున్నారంటే ఉన్నట్టే. అంటే కాకపోతే కనపడకపోయేసరికి ఏమనుకుంటారంటే, ఈ దేహం ఉన్నంత వరకే వాడికి ఈ భూమి మీద మరణించిన తర్వాత వరకే వాడికి ఈ భూమి మీద అంటే మరణించిన తర్వాత కూడా ఇంకా లేడు. కంటికి కనిపించేదే సత్యము లాగా మనం తీసుకుంటామనమాట. అంటే తెలియకపోవడం వల్ల అదే అందుకే జీవనం ఆహ్, జీ జీవి అంటే జీవనం మరణంతోటే అంతమవుతుంది. అంటే ఈ శరీరము ఉన్నంత వరకే నేను బతికుంటాను. తర్వాత నేను ఉండను. అనేదే కరెక్ట్‌గా నమ్ముతూ ఉంటారంతే. అంటే వాళ్ళకు అదే కనిపిస్తుంది. అర్థమవుతుంది గాబట్టి. ఎందువల్లనంటే తల్లిదండ్రులకే సత్యం తెలియదు. మనకు కూడా మనం గూడా జ్ఞానం పొందకపోతే, మనం మన పిల్లలకు ఏ జ్ఞానాన్ని గూడా ఇవ్వలేమంటున్నారనమాట ఇక్కడ మనకు సారు. అంటే అజ్ఞానంలో ఉన్నా కూడా ఆ శరీరం అనేది అజ్ఞానంలో ఉన్న వారికి ఆ శరీరం అనేది కనిపించదు. కాబట్టి అదే నమ్ముతున్నారనమాట. అంటే శరీరం కనిపిస్తుంది గాబట్టి నమ్ముతున్నారు. కానీ, ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేది వాళ్ళకి కనిపించదు గదా! అలాగే. అందుకే నా భర్త లేడు అని అంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనలాంటి వాళ్ళు పోయి చనిపోయిన వాళ్ళ దగ్గరికి అదేంది ఉన్నాడు కానీ నువ్వే లేవు అంటున్నారంటే మనల్ని కొట్టడానికి గూడా వాళ్ళు వెనకాడరనమాట. అలాగా. అంటే గట్టిగా మాట్లాడితే ఏడి చూపియండి అని గూడా మనల్ని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. చచ్చిపోలేదమ్మా ఏడవకంటే గూడా మనల్ని వాళ్ళు కొడుతూ ఉంటారనమాట. అలాగే నాస్తిక వా నాస్తికవాదం, ఆస్తికవాదం అంటే, నాస్తికవాదం అంటే అదే ఇందాక చెప్పినాం గదా! మనము దేవుడే లేడు అని పూర్తిగా దేవుడు లేడు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. అసలు దేవుడే లేడు. కాబట్టి ఇదంతా గూడా మరణం తర్వాత గూడా జీవితం ఉంటుందనేది నమ్మరనమాట. అలాగే ఆస్తికవాదులు మరణం తర్వాత జీవితము ఉంది అని అనుకుంటారనమాట. ఇప్పుడు ఈ నాస్తికులని ఏంటంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చనమాట. అయితే కాకపోతే నాస్తికులు గూడా పైకి అలా అంటారు గానీ, వాళ్ళ ఈ అంతరాలలో ఉన్నట్టుగానే అంటే
మరణం తర్వాత జీవితం ఉండొచ్చు అనే అనుకుంటారనమాట. అలా అంటే పుట్టిన వారికి ఇక్కడ మరణం తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు. ఇది అనివార్యము. శోకించడము తగదని మనకు కృష్ణ భగవానుడు అంటూ ఉంటాడు గదా! అంటే ఇప్పుడు మనము ఒక డ్రెస్ వేసుకున్నాము. ఈ పాత డ్రెస్ వేసుకున్నాము. దాన్ని తీసేసి ఏం చేస్తాం మనము కొత్త డ్రెస్ వేసుకుంటాము. అంత మాత్రాన ఇప్పుడు మనము ఇప్పుడు నేనంటూ లేనా? ఉన్నాం గదా! అంటే ఇప్పుడు మనం ఉంటాం గదా! కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గూడా అంతే. ఇప్పుడు మరణం తర్వాత గూడా ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటున్నాడు. అలా. అందుకే చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుడతాడు, మళ్ళీ చనిపోతాడు. అంటే తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడనమాట. అంతే తప్ప మరణము లేదనమాట. మామూలుగా ముసలిది అయిపోయినాక ఈ శరీరం మీద ఆత్మకనేది గూడా చిరాకొస్తుందనమాట. ఇప్పుడు మనకు గూడా అంతే గదా! పాత బట్టలేసుకుంటే చిరాకొస్తుంటది గదా! అలాగా. ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరము తీసుకుంటాం. అది కూడా అంటే ఎప్పుడు తీసుకుంటాము ఆహ్, అని అనుకుంటూ ఉంటుందనమాట. అలా వెయిట్ చేస్తూ ఉంటుంది ఆత్మ. అది చేసుకున్న కర్మఫలాలు ఇప్పుడు మామూలుగా ఆత్మలో మనము తెచ్చుకున్న కర్మఫలాలు ఎప్పుడైతే అయిపోగానే వెంటనే ఆత్మ అనేది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే అది మనం మరణిస్తామనమాట. కర్మఫలాలు అనుభవించే వరకే శరీరం మనకు నచ్చినా, నచ్చకపోయినా అదే శరీరంలో ఉంటామనమాట. అంటే ఏదైనా సరే ఇప్పుడు పాత వస్తువుని పక్కన పడేసి మనము కొత్త వస్తువుని తీసుకున్నట్టుగా పుట్టిన వాడికి ఈ మరణం తప్పదనమాట. మరణించిన వాడికి జన్మ తప్పదు అనేది కృష్ణ భగవానుడు మనకు చెప్తూ ఉన్నాడనమాట. మరి మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారనేది మనకు కూడా సందేహం వస్తూ ఉంటుంది గదా! వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలను అనుసరించి కొంతమంది భువర్లోకాలు, సువర్లోకానికి గాని అంటే నరకానికి గాని, స్వర్గానికి గాని వెళ్ళి అక్కడ వాళ్ళు ఫలాలను అనుభవించి మళ్ళీ భూలోకానికే వస్తూ ఉంటారనమాట. ఫలాలు అయిపోయినాక మళ్ళీ బ్యాలెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఏమీ ఉండదు. స్వర్గం అంతా అనుభవించేసి మళ్ళీ భూమి మీదకే వస్తూ ఉంటారనమాట. పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ అక్కడ ఉండలేడనమాట. అలాగా. అయితే మామూలుగా మనం సినిమాల్లో గూడా చూస్తూ ఉంటాం చూడండి. అంటే యమధర్మరాజు సినిమాల్లో చూపిస్తారు గదా! అతన్ని పిలిసినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంక నీకు టైం రాలేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళు అని వెనక్కి పంపిస్తూ ఉంటారు గదా! అంటే జీవుడిని వెనక్కి పంపిస్తూ ఉంటారు గదా! ఇస్తున్నాను. గ్లాస్ వాటర్ బాటిల్. మామూలుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడనమాట. అంటే అది సినిమాల్లో చూపిస్తారు గానీ, నిజంగా అలాగే ఏమి ఉండదు. ఇంకా టైము అవ్వలేదు అంటే, పోయే ప్రాణం కొంత దూరం వెళ్తది. వెళ్ళి మళ్ళీ ఏమైద్దంటే, అది వెనక్కి తిరిగొచ్చి మళ్ళా అతని శరీరంలోకి చేరుతుందనమాట. ఒక్కోసారి మామూలుగా చూడండి చనిపోయిన వ్యక్తిని గూడా ఇప్పుడు ఇలా పాడ మీద అలా పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటే గూడా మధ్యలో సడెన్‌గా లేస్తూ ఉంటూ ఉంటారు గదా! వాళ్ళు. అట్లా. అంటే ఇంకా అప్పటికి అతనికి టైము రాలేదు. ఇంకా ఆయుష్ అనేది ఉందన్నమాట. అంటే కొంత దూరం ప్రయాణం చేస్తుంది అక్కడ ఆత్మ. ఎంత ఎంత దూరం చేస్తుంది అనేది మనకు పూర్తిగా గాని తెలీదు గానీ, ఒక సొరంగంలోంచి ఆ సొరంగంలో ఏంటంటే కంప్లీట్‌గా చీకటిగా ఉంటుంది. వెలుగులోకొస్తుందనమాట. ప్రయాణం చేసి అంటే మళ్ళా చీకటుంటుంది గదా! దాని నుంచి వెలుగులోకొస్తుందనమాట. మళ్ళీ కొంత అంటే ఎక్స్‌టెన్షన్ అవుతుంది గదా! తన లైఫ్. వాళ్ళ జీవితం అట్లా వాళ్ళ అనుభవాలు అవి. అంటే అలా పోయొచ్చిన వాళ్ళ అనుభవాలు గూడా అలాగా చెప్తూ ఉంటారనమాట. అంటే చూడండి ఇప్పుడు హాస్పిటల్‌లో గూడా వీడు చనిపోయాడు అన్నీ తీసేయండి ఇంకా అని వాళ్ళు కంప్లీట్‌గా మైండ్‌లో గూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. చనిపోయిండు ఇంకా లేడు అని. కానీ ఏమవుతుంది సడెన్‌గా అన్నీ తీసేసిన తర్వాత గూడా వాళ్ళు సడెన్‌గా లేస్తూ ఉంటారు గదా! అలా. ఇంకోటేంటంటే మీడియంషిప్ గురించి తెలుసుకుందాము. ఇది ఏంటంటే రామ్‌తా గారు మీరు పుస్తకం చదివినా, విన్నా గూడా మీకు తెలుస్తూ ఉంటుంది. రామ్‌తా గారేంటంటే తన ముందు భవిష్యత్తు గాని, తన జీవితం గురించి ఆహ్, ఒక ఒక లేడీకి ఆయన ఏంటంటే ఆమెని ఆమెకి ఛానెలింగ్ అయితారనమాట. ఇది గూడా వినే ఉంటారు మీరు. అంటే ఈ జ్ఞానాన్ని ఆయన ఏదైతే జ్ఞానాన్ని అంతా అందించి అప్పటి వరకు
ఆమె ఏమైతదంటే అప్పటి వరకు ఆమె కుర్తా పైజామా యేసుకొని ఉంటుంది మామూలుగా. పంజాబీ డ్రెస్‌లాగా. అలా వేసుకొని అప్పటికప్పుడే ఆమెకేమైతుందంటే హావభావాలన్నీ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఒకేసారి ఈ జెంట్స్ ఎలా ఉంటారో అలాగా మారిపోతూ ఉంటుందనమాట. అంటే అలాగే మనకు 'నరేంద్ర ముదల్కర్' సార్ గూడా నైట్ మనకు క్లాస్‌కొచ్చేవారప్పుడు. 2, 3 క్లాసులు తీసుకున్నారు గదా! సార్ గూడా. ఒకసారి ఏంటంటే సారు ఎక్కడో హిందీ క్లాస్ చెప్పాల్సొచ్చిందంట. హిందీ క్లాస్ చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పటికి ఇంక సార్‌కు హిందీ అనేది ఏం రాదంట మామూలుగా. హిందీ ఏం రాదు అన్నప్పుడు పత్రి సార్ వెళ్లి అక్కడ "నువ్వు క్లాస్ చెప్పు" అని అన్నారట. క్లాస్ చెప్పడమా నాకేం హిందీ రాదు గదా! నేనెట్లా చెప్పాలి అని అనుకున్నప్పుడు సారు "ఏం కాదు నువ్వు వెళ్లి చెప్పవయ్యా" అని అంటే, సరేలే అని ముదల్కర్ సార్ క్లాస్ స్టార్ట్ చేస్తుండగానే అప్పుడు తనకి గూడా అక్కడ ముదల్కర్ సారు శరీరం అలా ఉన్నారు గానీ, అక్కడ మొత్తం వాయిసు అయినా అంతా గూడా మొత్తం పత్రి సారు చెప్పినట్టుగానే వచ్చిందంట. అంటే పత్రి సారే క్లాస్ చెప్పారనమాట. ఆ క్లాస్ అంతా అయిపోయినాక గూడా బాగా చెప్పినారు సార్ ఇట్లా హిందీలో అన్నా గూడా, అసలు నేనెప్పుడు చెప్పినాను ఇట్లా అంటే, అక్కడ ఆహ్, సారే చెప్పారనమాట అలాగా. అంటే దీన్నే మీడియంషిప్ అంటామనమాట. అంటే మామూలుగా ఇప్పుడు ఆహ్, అముదల్కర్ సార్ ఉన్నారు గదా! ఆయన ముందున్న అనుభవాలేమి అక్కడ కనిపించవనమాట. ఎవరైతే ఛానలింగ్ అయ్యారో పత్రి సార్‌వే కనిపిస్తాయన్నమాట మనకలా. అట్నే ఇప్పుడు మామూలుగా కృష్ణ పరమాత్మ, బుద్ధుడు, జీసస్ ఈ జన్మ పరంపరలో అందరూ గూడా ఇప్పుడు బుద్ధుడు కూడా చూడండి మామూలుగా ఎన్‌లైట్‌మెంట్ అయిన తర్వాతే కదా! ఆయన మామూలుగా జన్మ పరంపర, కర్మ పరంపర అన్నీ ఆయన గూడా తెలుసుకున్న తర్వాతే ఈ దివ్య చక్షువు అంటే ఆయన ఏదైతే ఉందో తాడై దాని గురించి మొత్తము ఆయన జన్మలన్నీ గూడా కర్మలు ఏమున్నాయి, జన్మలేమున్నాయని అన్నీ తెలుసుకున్న తర్వాతే ఆయన దుఃఖం నుంచి దుఃఖరహితుడయ్యాడు గదా! అంటే ఈ యోగ పరంపర పూర్తిగా ఈ జన్మలు, కర్మలు తెలుసుకున్న తర్వాతే శరీరాన్ని కాలక్రమేణా వదులుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో జనన మరణ పరంపర నుంచి ఛేదించి తాను కూడా ఒక పరమాత్మగా ఊర్ధ్వలోకాల్లో శాశ్వతమైన పదవిని చేరుతాడనమాట. అంటే సత్యలోకం చేరుకుంటాడు. ఎలా చేరుకుంటాం అనుకుంటాం గదా! ఇలా అనమాట. మళ్ళీ వెనక్కి అనేది ఇగ రాము. సత్యలోకం చేరుకున్నప్పుడు. పరమాత్మ స్థితికనేది మనము చేరుకుంటామనమాట. అంటే ఆ పూర్ణాత్మ స్థితికి చేరుకున్నప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది. మామూలుగా ఇలా మనం తెలుసుకున్నంత మాత్రాన ఏం రాదు. ఆ జ్ఞానం వచ్చినప్పుడే ఈ చక్రం నుంచి అనేది మనము బయటపడతామనమాట. ఈ జన్మ మరణ చక్రం నుంచి పూర్తిగా. మామూలుగా యోగులంతా గూడా అదే చెప్తారనమాట. కానీ ఏదైనా వాళ్ళు చెప్పినా గూడా మన అనుభవంలోకి రావాలంటే మనకు అదే స్థాయి రావాలి గదా! అంటే వాళ్ళ అనుభవం అంతా గూడా వాళ్ళక్కడ ఏం జేస్తారు, పుస్తకాల రూపంలో మనకు జ్ఞానాన్ని ఇస్తారు. లేకుంటే ఈ ఛానలింగ్ అయ్యే ఇస్తారు. అంటే అంతా బానే ఉంటుంది గానీ, మనము ఈ జనన మరణ చక్రం నుంచి ఎప్పుడు బయటపడతామంటే, మనం ఎటు చూసినా గూడా అంతా బ్రహ్మమే అని ఇంకొకటి లేదు. అంతా ఒకటే అన్న స్థితికి మనము ఆ స్థితి అనేది మనకు గూడా రావాలనమాట. నీకు గూడా రావాలి. అంటే సాధన ద్వారా నీకు వచ్చినప్పుడే మళ్ళీ ఇక్కడికనేది మనము రావన్నమాట. ఇగ ఈ జనన మరణ చక్రంలో మనము పడము. అలా పూర్ణాత్మ స్థాయి మనము అలా పూర్ణాత్మ స్థాయి అనేది ఎదుగుతుంది. అలా మనము సత్యలోకాలని చేరుకుంటామనమాట. అంటే ఊర్ధ్వలోకాలు అంటే ఏంటంటే ఇంకా అవి అన్నీ గూడా సత్యలోకాలనమాట. ఒకవేళ ఆ ఊర్ధ్వలోకానికి పైకి వెళ్ళి మనము మళ్ళీ కిందికొచ్చినా గూడా అలాంటి ఏవైతే లోక కళ్యాణకరమైనవి ఇప్పుడు చెప్పడము అలాంటివే చేస్తూ ఉంటామనమాట. అంటే ఈ కొద్దో గొప్ప గాకుండా ఎక్కువగా మొత్తం కంప్లీట్‌గా ఇప్పుడు పత్రి సార్ ఎలా ఉన్నారో అలాగా నిర్గుణ స్థితిలో ఉండి అలా చేస్తుంటాం. అంటే అప్పుడు గూడా మనం అలా ఒకవేళ వచ్చినా గూడా మళ్ళీ సత్యలోకానికి వెళ్తామనమాట. అంటే బాగా సాధన చేసే వాళ్ళకు ఒకరి ఒకరి అనుభవానికి, చాలా తేడా అనేది ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మీది నాలాగా ఉండదు. నాది గూడా మీలాగా ఉండదనమాట. అంటే ఎవరి గమ్యం వాళ్ళదే గదా! ఇక్కడ మనకు. అంటే వేరు వేరు దారులు మనము
పెంచుకుంటాం. అంటే గమ్యం ఒకటే గాని దారులు వేరు వేరే ఎంచుకుంటాం అనమాట మన కర్మల్ని బట్టి. ఇప్పుడు మామూలుగా చూడండి. ఇప్పుడు నేను ఒక బండిలో స్టార్ట్ అయ్యాననుకోండి. ఇంకొకరు కార్‌లో, ఇంకొకరు ట్రైన్‌లో అలా బయలుదేరినామనుకోండి. కాకపోతే ఇప్పుడు బండిలో వెళ్ళే వాళ్ళది ఒకలాగా, కార్‌లో ఉండేది ఒకలాగా, ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది గదా! అలా అనమాట. అంటే ఆత్మానుభవాలు ఎవరికి వారే, వారు పెరిగిన వాతావరణం బట్టి, అలాగే తల్లిదండ్రులని బట్టి రకరకాలుగా ఉంటాయన్నమాట. ఈ రకరకాల ఆత్మానుభవాలు అన్నీ గూడా అణగదొక్కబడి ఉంటాయి మనకు. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో, వాళ్ళ మనసుల్ని శూన్యం చేసుకుంటారో సూక్ష్మ శరీరయానము, అలాగే కారణ శరీరయానము, మహాకారణ శరీరయానము సంబంధమైన అనుభవాలు గూడా కలిగి నీ యొక్క ఆత్మ విజ్ఞాన పరంపర సత్యాల్ని వెంటనే మనము తెలుసుకుంటామనమాట. అప్పుడు వారికి అర్థమవుతుందనమాట. మామూలుగా చిన్నప్పుడు ఏవైనా అనుభవాలొచ్చినాయనుకోండి, అవన్నీ గూడా సత్యమైనవే. మామూలుగా 3 రకాల సత్యాల గురించి చెప్పారు సార్ మనకు. ఏంటంటే యువకాల సత్యము, నిత్య సత్యము, క్షణకాల సత్యము. మామూలుగా ఒక ఒక ఆమెకి ఆహ్, ఒక ఇల్లు వేరే దగ్గర ఇల్లు ఉంది. ఇల్లుంది. అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి ఆమెకి. కానీ ఆమె ఇప్పుడేంటంటే ఆమె చనిపోయింది. మళ్ళీ జన్మ తీసుకొని ఒక చిన్న పాపలాగొచ్చిందనమాట. ఆ చిన్న పాపే అక్కడ నేను ఇంతకుముందున్నాను. ఆహ్, అంటే నా గత జన్మలో ఉన్నాను. నా వస్తువులు గూడా అక్కడున్నాయంటే, అక్కడికి వెళ్లి చూస్తే అవన్నీ గూడా నిజంగానే ఉన్నాయంట. అంటే మామూలుగా ఇప్పుడు పిల్లలు గూడా కొన్ని కొన్ని రకాలయి చెప్తూ ఉంటారు చూడండి. చెప్తూ ఉన్నప్పుడు మనం గూడా ఏం జేస్తూ ఉంటాం, అంటే వీడేదో చెప్తున్నాడు అని నమ్మమనమాట. మనం వాళ్ళనే తిడుతూ ఉంటామనమాట. అలా. బెదిరిస్తాం గూడా. అంటే ఆత్మ ప్రతి జన్మలో కొంత కొంత నేర్చుకుంటుంది. అవన్నీ గూడా ఏం జరుగుతుందంటే ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయనమాట. ప్రతి జన్మలోవి గూడా ఆ అనుభవాలన్నీ గూడా ఆత్మలో ఆ జ్ఞానం అనేది నిక్షిప్తమై ఉంటుందనమాట. ఇది సాధన చేసినప్పుడు మాత్రమే బయటికొస్తుంది. మామూలుగానైతే బయటికేం రాదు. ప్రాపంచిక జీవితమే అనుభవిస్తూ మనమేమి తెలుసుకోకుండే సాధన చేయకుంటే గూడా. అలా. ఇప్పుడు మామూలుగా చూడండి. సాధన చేయలేదు అనుకో. తల్లిదండ్రులు గూడా అజ్ఞానం వల్ల ఆహ్, ఏమవుతుందంటే తల్లిదండ్రుల అజ్ఞానం వల్ల గూడా వాళ్ళేం జేస్తారు, ఇప్పుడు తెలిసింది పాప చెప్పింది. అయినా గూడా ఏం జేస్తారు అణగదొక్కుతూ ఉంటారు. అలా. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకోటేంటంటే, ఈ ఆత్మానుభవాలు మనం కొన్ని జన్మల నుంచి తెలుసుకుంటూ ఉన్నాము ఆత్మజ్ఞానము, నిక్షిప్తమై ఉంటుంది గదా! అది బయటికి అంటే రాకుండా ఉండడానికి ఆహారం గూడా కారణం ఉంటుందనమాట. ఆహారము, సమాజం, చుట్టుపక్కల ఉన్న వాతావరణము, సమాజము, వాళ్ళ ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ గూడా అన్నింటి వల్ల గూడా బయటికి రావన్నమాట. సాధన చేసినప్పుడు మాత్రమే అనుభవాలనేవి బయటికి వస్తూ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు చేసినా, చేయకపోయినా మనం సాధన జేస్తే. అలా అన్నమాట. అంటే కనపడేది ఇక్కడ మనకు ఈ శరీరం ఏదైతే ఉందో ఇది స్థూల శరీరం అన్నమాట. లోపలుండేది సూక్ష్మ శరీరం. అలాగే కారణ శరీరము, మహాకారణ శరీరం ఇవన్నీ కూడా అనుభవాలనేవి కలిగి ఉంటాయన్నమాట. ఇప్పుడు మామూలుగా మూడో రోజు ఏమవుతుంది మనము సూక్ష్మ శరీరము వదిలిపెడతామంటాం గదా! ఆ కారణ శరీరంతోటే మనము ఏమైతుందంటే జనాలోకం చేరుకుంటామనమాట. అక్కడ ట్రైనింగ్ తీసుకొని మహాకారణ శరీరంలో మహాలోకంలోకి, తపోలోకంలోకి చేరుకుంటామనమాట. ఈ లోకంలో జ్ఞానం అంతా కూడా ఎంత సాధన చేస్తామో దాన్ని అతని సూక్ష్మ శరీరం ఏ లోకమైనా వెళ్తుంది. అంటే ఇక్కడ సాధన చేసేదాన్ని బట్టే ఉంటుంది. అనుభవాలు పొందడానికి అట్లాగే మనం జన్మల్లో కూడా అంటే ఇప్పుడు చూడండి మనము 350 జన్మలు తీసుకున్న తర్వాతే ఈ ధ్యాన సాధనలోకొచ్చినామంటాం గదా! అంటే ఎంతో కొంత అనుభవము ఆత్మలో నిక్షిప్తమై అనేది ఉంటుందనమాట ఇన్ని జన్మల నుంచి. ప్రతి జన్మలో మామూలుగా చూడండి మనకు ఏదో ఒక గురువు, ఏదో ఒక జ్ఞానాన్ని మనము పొందుతూ ఉంటామనమాట గురువు నుంచి. అలాగే అంటే మనకు గూడా అది గుర్తులేదు. ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల మనము పెరిగిన సమాజం వల్ల ఇవన్నీ సాధన చేస్తేనే మన అనుభవాలనేవి మనకు బయటికొస్తాయి. అంటే మరణం తర్వాత ఏంటి అన్న ప్రశ్న ధ్యా అంటే ధ్యానం చేయని వాళ్ళకు ఉంటుంది. మరణం తర్వాత ఏముంటుంది అనే క్వెషన్. మరి
అది ఎన్ని యుగాలుగా ఎన్ని యుగాలైనా తీరని ప్రశ్నగా ఉంటూనే ఉంటుందన్నమాట. యుగాలు మారినా కూడా అలా ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటుంది. అదే ఈ ధ్యానం చేసి వాళ్ళకి ఏంటంటే వాడి ఆత్మ బయటికొచ్చి వాడి ఈ శరీరాన్ని మామూలుగా చూడండి ఆ శరీరాన్ని నేను కాదనుకుంటారనమాట. సూక్ష్మ శరీరయానం జరిగినప్పుడు ఇప్పుడు మన శరీరంలోంచి ఆత్మ బయటికి వచ్చినప్పుడు ఆ శరీరాన్ని నేను కాదని చూసుకుంటూ ఉంటారనమాట. అంటే ఈ సూక్ష్మ శరీరం బయటికి వచ్చినప్పుడే అది నేనా ఇది నేనా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఇప్పుడు ఆ శరీరం అనేది నేనా, ఈ సూక్ష్మ శరీరము ఏదైతే ఉందో అది నేనా అని. అలాగే మనకు రమణ మహర్షి కూడా తన సూక్ష్మ శరీరం బయటికి వచ్చి ఆ పడుకున్న శరీరం ఒకరోజు ఇట్లా గట్టిగా బిగబట్టి చూసి అది కదలలేదనమాట. కాబట్టి నేను లేకపోతే అది ఎలా ఉంది అని చూస్తాడనమాట. అంటే ధ్యాన సాధన తీవ్రంగా చేసినప్పుడే ఇది నేను వేసుకున్న తొడుగు అని చూస్తుంటామన్నమాట. స్థూల శరీరాన్ని దీనికి అంటే మామూలుగా యోగులు ఎవరైనా కూడా స్థూల శరీరానికి ఏమైనా నొప్పులు, రోగాలు వచ్చినా కూడా పట్టించుకోరనమాట. అంటే అక్కడ ఏమైంది తెలుసుకున్నాడు కదా! అది నేను లేకపోతే అది లేదు. అది వేరు, నేను వేరు అన్నట్టుగా. అయితే ఏం పట్టించుకోరనమాట. అసలు అంటే రమణ మహర్షి కూడా చూడండి క్యాన్సర్ వచ్చింది. ఆయన ఎందుకు పట్టించుకోలేదు? ఆయన యోగ సాధనే కదా అన్నారు కదా! అంటే అక్కడ ఆయన శరీరాన్ని ఏమీ పట్టించుకోలేదనమాట. ఉంటే ఉండని నాకేం సంబంధం అన్నట్టుగా ఉన్నారనమాట. అంటే ఆ కర్మని తను తీసుకొని అనుభవించాలి. ఈ జన్మలోనే కంప్లీట్ అవ్వాలని కూడా అనుకున్నారనమాట. అలా. అంటే స్థూల శరీరానికి ఏదైనా రోగాలు, నొప్పులు వచ్చినా కూడా పట్టించుకోరనమాట. అది వేరు, నేను వేరు అని ఎక్కువ వాళ్ళు ఆత్మతోటే ఉంటారనమాట. ఆ లోకాల్లోనే ఉంటారనమాట. అసలు వాళ్ళు కూడా ఈ సూక్ష్మ శరీరంతోనే పనులు చేస్తూ ఉంటారనమాట. అంటే బాహ్యంగా మనకి వాళ్ళు మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. కానీ మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది కానీ మనతో ఏమీ మాట్లాడరనమాట వాళ్ళు. ఏమి కూడా చూసినట్టు కాదు, మాట్లాడినట్టు కాదు. ఆత్మతోనే, ఆత్మలోనే వాళ్ళు రమిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఆహ్, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు చూడండి ఈ యోగులు వాళ్ళు. అయితే మనతో మాట్లాడుతున్నారనుకుంటాము. లేకుంటే వీళ్ళేమన్నా పిచ్చివాళ్ళా అనుకుంటాం చూడండి. అలా అనమాట. అంటే తమలో తామే ఆత్మతోటే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తమలో తాము రమిస్తూ ఉంటారనమాట. అందుకే వాళ్ళకు మరణం అంటే ఎక్కడ కూడా వాళ్ళకు దాని గురించి అసలు పట్టింపు ఉండదనమాట. వాళ్ళ సమాధానమే మరణం లేదు అని వాళ్ళ సమాధానం. అలాగే వాళ్ళ ఆత్మే బయట అంటే వాళ్ళ ఆత్మ ఎప్పుడు కూడా బయట విహరిస్తూనే ఉంటుంది. అంటే ఇక దేనికి మరణం ఉంది? నీ ఆత్మ కదా! మరి నీ స్థూల శరీరంతో పనేముంది? మామూలుగా ఒక వస్తువుని వాడుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ అయిపోగానే దాన్నేం జేస్తాం మనము? దాని పని అయిపోగానే పక్కన పడేస్తాం గదా! ఏ యోగులైనా సరే స్థూల శరీరాన్ని అట్లా చూసుకుంటారనమాట. మనం సాధన చేసినప్పుడు అది నేను కాదు, అసలు నేను ఆత్మను అన్నది బాగా అవగతమైనప్పుడు ఈ ఆత్మానుభవాలన్నీ గూడా డైరెక్ట్‌గానే చూస్తూ ఉంటారనమాట. హ్మ్. చూస్తు చూస్తుంటారనమాట. అంటే వాళ్ళకింకా దేనికి తేడా ఉండదనమాట. అంటే మరణం అన్న ప్రశ్నే ఉండదనమాట. మరణం తర్వాత ఏంటి అన్న ప్రశ్న కూడా ఉండదనమాట. ఇప్పుడు ధ్యాన ముద్రలో దాని గురించి మనం తెలుసుకుందాము. స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం అన్నది శాశ్వతంగా విడివడటం మాత్రమే చావంటే మామూలుగా. స్థూల శరీరం నుంచి ఏమవుతుందంటే సూక్ష్మ శరీరం కంప్లీట్‌గా విడివడడం మాత్రమే ఈ చావు. అంటే ఈ స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్య ఏముంటుంది మనకు మనందరికీ తెలుసు గదా! సిల్వర్ కార్డ్ అనేది ఉంటుందనమాట. ఇది పూర్తిగా కట్ అయిపోతే మాత్రము అది మనకు చావే అన్నట్టు. లేదు మామూలుగా మనిషి బతికే ఉన్నాడు. లేదు ధ్యానంలో ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు. అంటే ఈ మూడింటిని గూడా చెప్పుకోవచ్చనమాట. చావు,
ఇప్పుడు సూక్ష్మ శరీరం బయటికి రావడాన్ని బయటికి ఏ ఏ టైంలో వస్తుందంటే చావులో, అలాగే ధ్యానంలో, ఇంకా నిద్రావస్థలో. అంటే మామూలుగా మనకు చావు అంటే ఏంటి? ఈ సూక్ష్మ శరీరం అనేది మళ్ళీ వచ్చి మనకు ఈ స్థూల శరీరంలో చేరదు. కానీ అలాగే ధ్యానంలో గాని, నిద్రావస్థలో గాని మళ్ళీ ఈ సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది గాబట్టి, మళ్ళీ వచ్చి వెంటనే ఇప్పుడు శరీరంలో కొంచెం కదలికలొచ్చినాయనుకోండి, వెంటనే వచ్చి శరీరంలోకి చేరుతుందనమాట. నిద్రపోయినప్పుడు గాని, అలాగే ధ్యానంలో ఉన్నప్పుడు గూడా. ధ్యానంలో ఏంటంటే దానికి ఇష్టం వచ్చినట్టు గూడా అక్కడంతా గూడా ఆత్మలోకాలలో మొత్తము విహరించి దానికి ఇష్టం వచ్చినప్పుడే వస్తుందనమాట. ఒక్క నిమిషం మాస్టర్స్. ధ్యానంలో మాత్రము సూక్ష్మ శరీరం దానికి నచ్చినట్టుగా హాయిగా తిరిగొస్తుందనమాట. అదే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! అలాగా. అంటే ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం అన్నది కూడా వారి ప్రాణమయ శరీరం ఆధారంగా కొంతసేపు ఏమవుతుందంటే ఉండగలిగి ఒక బాడీలో ఉండగలిగి కొంతసేపు దాన్ని ఉపయోగించుకొని మనగలుగుతుందంట. అంటే ఇదే ఆవాహనము, మీడియంషిప్ అంటున్నారనమాట. అంటే వాళ్ళ శరీరంలో కొంతసేపు ఉండి పనులు చేసుకుంటుంది. ఇంకోటేంటంటే ఇవి ఎర్త్ బాండ్ సోల్స్ అయ్యి ఉండొచ్చు. వా వా వాళ్ళకున్న కోరికలని బట్టి ఎర్త్ బాండ్ సోల్స్ అవ్వచ్చు. అలాగే మాస్టర్స్ కూడా అవ్వొచ్చనమాట. అంటే మాస్టర్స్ కూడా వాళ్ళు ఏదైతే ఇవ్వాల్సిన జ్ఞానమో ఇచ్చి వెంటనే వెళ్ళిపోతారనమాట. గంటలు గంటలనేది మాస్టర్స్ గూడా ఏమీ ఉండరనమాట. వాళ్ళు వాయిస్ ద్వారా ఇస్తారని చెప్పాము గదా! ఇంతకుముందు. ఇలా అంటే ఇక్కడ వాయిస్ తీసుకునే వాళ్ళు ఈ బుక్స్ ఏదైతే ఆ జ్ఞానాన్ని రాసే వాళ్ళు గూడా అంత ఎక్కువ గంటలు గంటలైతే వాయిస్ ఏం తీసుకోరనమాట. అంటే ఇవ్వాల్సిన జ్ఞానాన్ని వాళ్ళు అందించి వెంటనే గూడా వెళ్ళిపోతారనమాట. అంటే మరణానంతర జీవితము అనుభవాలను ఒక అజ్ఞానపు ఆత్మతోనే చీకటి కూపాలను ఇప్పుడు అజ్ఞానపు ఆత్మ ఏం జేస్తుందంటే, అదే చీకటి కూపాలను సృష్టించుకొని, ఇప్పుడు అదే నరకయాతన అనేది అనుభవిస్తూ ఉంటుందనమాట. అంటే ఇప్పుడు వాడనేది అజ్ఞానంలో ఉన్నాడు గదా! అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఆ కోడిని చంపిండు గదా! ఆ కోడి ప్లేస్‌లోకి ఇతను గూడా వెళ్తాడనమాట. ఇతను గూడా వెళ్ళి ఆ బాధ అనేది ఇప్పుడు ఇతను గూడా అనుభవిస్తూ ఉంటాడనమాట. అంటే ఆ నరకయాతన అనేది ఇతను గూడా తీసుకుంటూ ఉంటాడు. అంటే మామూలుగా అక్కడ జస్ట్ ఒక ఆలోచనొచ్చిందనుకోండి. ఆలోచన రావడమే. ఆలస్యం అనేది ఏమీ ఉండదనమాట. ఆ నరకం అతను అక్కడ అనుభవిస్తూ ఉంటాడనమాట. మరి జ్ఞానం ఉన్న ఆత్మ ఏంటంటే, అక్కడ ఆత్మలోకాల్లో ఉన్న వాసులతోటి జ్ఞానాన్ని వింటూ ఉంటాడనమాట. ఇంకా తెలుసుకుంటూ ఉంటాడనమాట. ఇతనికి దుఃఖం ఎలా అంటే వీటికి ఎలా దుఃఖమొచ్చిందో, ఇప్పుడు అజ్ఞానం ఉన్నతనికి, ఇతనికి ఆనందం అలాగా వస్తుందనమాట. అంటే పైలోకపు వాసులు వచ్చి అంటే ఏమంటారంటే పైలోక వాసులు "నువ్వన్నీ ఈ జన్మలో పాపాలే తెచ్చుకున్నావు నాయనా. అందుకనే నువ్వెక్కువ ఇక్కడ ఇదంతా అనుభవించవలసొస్తుంది. కాబట్టి ఈసారి నువ్వు కిందికి వెళ్ళినప్పుడు గాని పుణ్యకర్మలు గూడా చేసిరా" అని చెప్తారు. అలాగే మొత్తం ఇప్పుడు ఇంకొకతను పుణ్యకర్మలే చేశాడు గదా! అతను ఏంటంటే ఇప్పుడు అతనికి కూడా చెప్తారనమాట. "ఇప్పుడు నువ్వు మొత్తం పుణ్యకర్మలే చేసావు నాయనా. అన్నీ పుణ్యాలే కాదు. ఇంకా అలాగే ఆత్మ సేవలు, ఆత్మకర్మలు గూడా ఉంటాయనేది గూడా చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఈ పుణ్యం చేసిన అతనికేంటంటే, అక్కడ ఏమి కావాలి ఇప్పుడు బంగ్లా కావాలి అంటే బంగ్లా అంటే ఏది కోరుకుంటే అది అక్కడ అతనికి గూడా వస్తుందనమాట. ఇంకా ఇంతకంటే బెటర్ స్థాయి ఉంది. ఆత్మానుభవాలు పొందటానికి. ఈ ఆత్మ ఉన్నత స్థితికి ఎదగాలంటే, ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు ధ్యాన సాధన చెయ్యాలి అని గూడా చెప్తారనమాట. అన్ని పుణ్యాలు చేసిన అతనికి. ఒక్క నిమిషం మాస్టర్. అంటే
ఇప్పుడు మామూలుగా చూడండి, అన్నీ అసలు ఎటువంటి కర్మ లేకుండా మనం భూమి మీదకి వచ్చినాము. అక్కడ అన్ని పుణ్యకర్మలే చేసినాడు, భోగాలు అనుభవించినాడు, వచ్చాడు. అంటే అక్కడ ఏ కర్మలు లేకుండా వచ్చినా కూడా మనం వర్తమానంలో కొన్ని కర్మలు రోజు కూడా చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల కూడా కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అట్లా కూడా వాడు ఎన్ని స్వర్గ సుఖాలు వాడి ఖాతాలో అసలు పాపమే లేకపోయినా కూడా భూమి మీద ఉండటం వల్ల మనకు తెలియకుండానే కొన్ని పాపాలనేవి మనము చేయవలసి వస్తుందనమాట. చూడండి, ఇప్పుడు అన్నం వండుకుంటున్నాము. దాంట్లో కొన్ని చిన్న చిన్నవి పురుగులు అవి ఉంటాయి. వాటిని ఏం చేస్తాం, కడిగినప్పుడు చనిపోతూ ఉంటాయి ఉంటాయి కదా ఉంటాం కదా. అలాగే ఇల్లు ఊడ్చినప్పుడు కొన్ని చీమలు ఊడవడం, తోడవడం, చీమలు, దోమలు ఎన్నో వాటిని మనము తెలియకుండానే చంపేస్తూ ఉంటాం కదా. అలా అంటే మరి అన్నీ పాపాలే కదా మామూలుగా. పాపకర్మలే. ఏం చేసినా కూడా రాలే తను. కానీ ఏ రకంగా జన్మ తీసుకుంటే కొన్ని పాపాలు ఖచ్చితంగా కూడా యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. అంటే అక్కడి నుంచి మనము పాపకర్మలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కూడా మనము ఇక్కడ వర్తమానంలో జీవించినప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది కర్మలు. కాబట్టి మనకి ఇక్కడే యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట కొత్త కర్మలు. అందుకు కొంత కష్టపడవలసి వస్తుందన్నమాట. ఆ రకంగా వారు చెప్తారు. ఇవి కావు నాయన ముక్తి కర్మలు చెయ్యి, ధ్యాన సాధన చెయ్యి అంటారనమాట. అయితే అప్పుడు యజ్ఞ కర్మలు కూడా చేయమంటారనమాట. యజ్ఞ కర్మ అంటే 10 మందికి లోక లోక కళ్యాణం, 10 మంది లోక కళ్యాణం కోసం మంచి పనులు చేస్తే అదే ముక్తి కర్మ అనమాట. ముక్తి కర్మ కిందకి వస్తుందనమాట. అంటే ఈ యజ్ఞ శిష్టాసినో భోజనం చేసామంటారు కదా. అంటే హోమాలు, యజ్ఞాలలో వేసే ప్రసాదం కాదనమాట. అంటే ఎవరైతే లోక కళ్యాణం కోసము ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారో వాళ్ళకు ఆత్మసేవలు చేస్తూ ఉంటారో, ఇప్పుడు బయటికి వెళ్ళి క్లాసులు చెప్తూ ఉంటారు మన పిరమిడ్ మాస్టర్స్. చెప్పినప్పుడు ఏంటి అక్కడ ఇప్పుడు 2, 3 రోజులు డే 1, డే 2, డే 3 లాగా వర్క్‌షాప్స్ నిర్వహించడం జరుగుతుంది గదా. అక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో మాస్టర్స్ వాళ్ళు వీళ్ళకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మామూలుగా ఈ ఇది ఫుడ్ ఏదైతే ఉందో దీన్నే యజ్ఞ ప్రసాదం అంటామనమాట. అంటే కృష్ణ పరమాత్ముడు కూడా అదే చెప్తాడనమాట. యజ్ఞ ప్రసాదం చెయ్యమని. అంటే అదే మన ఇంట్లో మామూలుగా ఇంకోటేంటంటే ఇల్లు ఊడ్చినప్పుడు, గిన్నెలు కడిగినప్పుడు అన్ని రకాలుగా ఎన్నో రకాల సూక్ష్మజీవులు అన్నీ గూడా చనిపోతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ గూడా పాపమే. మనం గూడా మరి పాపం కూడా తింటున్నట్టే అన్నమాట. అంటే ఎంత నాన్ వెజ్ ఏది తినకపోయినా గూడా. కానీ మనము ఏం చేస్తామంటే, మనం మాత్రము ఏం జేయాలి, ఇంక తప్పదు గదా! వండుకొనే తినాలి గదా! వండుకొనే తింటాం గదా! కాకపోతే మనకు గూడా ఆ రోజు వచ్చినప్పుడు మనం కూడా ఈ లోక కరమైన పనులు చేయడానికి, అంటే బయట మనం గూడా క్లాసులు చెప్పడానికి మనం గూడా బయటకి వెళ్తాం ఇక్కడే గాకుండా. ఆ ప్రసాదాన్ని మనం గూడా అప్పుడు తీసుకునే అర్హత మనకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనము తీసుకుంటామనమాట. ఈ జన్మకి ఇంతే రాసుకొని వచ్చినాం అని అంటే ఈ జన్మకు మాత్రం మనము ఇంతే రాసుకొనొచ్చినాము. అక్కడ వాళ్ళు ఆనందంగా రకాల జంతువులను గూడా, కోళ్ళను, మేకలను వీటిని చంపినప్పుడు గూడా ఏం జరుగుతూ ఉందంటే, అవి గూడా అంటే కొంచెం ఇప్పుడు మనం చంపుతున్నాము అనే దానికి తెలిసినప్పుడు బాధపడుతూ ఉంటుంది గానీ, తర్వాత ఏమవుతుంది అంటే అది ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే చక్కగా ఆత్మలోకాల్లో వివరించవచ్చు. మంచిగా నేను మళ్ళీ కొత్త జన్మ తీసుకోవచ్చు అని అది ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చంపుతున్నామో మనమే ఆ కర్మ మన ఖాతాలో వేసుకుంటూ ఉంటామనమాట. అలాగా. అంటే మరణం లేదు అనేది మనము ఈ రకంగా తెలుసుకోవచ్చనమాట. ప్రతిది గూడా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మహోధార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి నా హృదయపూర్వక ఆత్మప్రణామాలు. ఇంతవరకు ఏదైతే జూమ్‌లో ఉండే క్లాస్ విన్నారో మీ అందరికి గూడా నా ధన్యవాదములు. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లేకపోతే 5 నిమిషాలు మనం శూన్య ధ్యానం చేసుకొని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. సుభాషిణి మేడం మాట్లాడండి.
మేడం చాలా చక్కగా వివరించారు మేడం. కాకపోతే ఒక డౌట్ ఉంది. అది సిల్వర్ పక్కన ఏదో ఇంకో వర్డ్ ఉంది గుర్తు సిల్వర్ రావట్లేదు. కార్డ్ అంటే వెండి తీగ మేడం. అంటే స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి రెండిటికి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా ఈ చనిపోయామనుకోండి, ఆ సిల్వర్ కార్డ్ అనేది ఎప్పుడైతే సిల్వర్ కార్డ్ తెగిపోయిందంటే అక్కడ చనిపోయామని అర్థం. అలాగే ధ్యానంలో ఉన్నామనుకోండి, ఆ సిల్వర్ కార్డ్ అనేది ఇప్పుడు మన స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి అటాచ్ అయ్యే ఉంటుంది. అది ఎంత దూరము ఎన్ని ఇప్పుడు లోకాలకు వెళ్ళినా కూడా మనం ఎంత విహరించి వచ్చినా కూడా మనది అనేది అటాచ్ అయ్యే ఉంటుంది ఆ వెండి తీగ అనేది. కాబట్టి మనం మళ్ళీ వచ్చి మనం మన శరీరంలోకి చేరుతాము. కానీ అక్కడ అనేది మనం మరణించిన తర్వాత మరణించినప్పుడు ఆ సిల్వర్ కార్డ్ తెగిపోయినప్పుడు మాత్రం చేరమన్నమాట. ఓకే మ్యామ్. అదే అర్థం కాలేదు కొంచెం. అలాగే నిద్రావస్థలో మనకు డీప్ స్లీప్ లో కూడా మనకు ఈ సూక్ష్మ శరీరయానం చేస్తూ ఉంటాము. అంటే కళలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి చూడండి. అవునవును. అవి కూడా ఏంటంటే అన్ని కూడా మనకు ఆలోచనల వల్ల వచ్చిన కళలు ఉంటాయి. అలాగే కొన్ని కళలు ఏంటంటే మనకు అదే ఇప్పుడు మనం ధ్యానంలో ఎటువంటి అనుభవాలు పొందుతున్నామో ఇప్పుడు కొన్ని లోకాలు విహరిస్తున్నాం కదా, అలాగే మనము ఈ కళలలో కూడా అలాగే విహరిస్తూ ఉంటాం అనమాట. అంటే అక్కడ కూడా ఏంటంటే మనకు ఈ ఆత్మ కళలే వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు గత జన్మ అవి కానీ మనకు భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు మనకు ఆత్మానుభవాలు లాగానే అందులో కళల్లో కూడా వచ్చే జ్ఞానాన్ని కూడా అలా తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.